ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గృహ నిర్బంధంలో ఉంచాలి అని ఎలక్షన్ కమిషన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు జారీ చేసినటువంటి ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేయడం అనేటువంటిది ఎన్నికల కమిషన్కి చెంపపెట్టు లాంటిది. ఎందుకు జరుగుతుందో, ఎందుకు రమేష్ కుమార్ గారు మితిమీరి ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారు తన పరిధి దాటి ప్రవర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి తాను జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఈరోజు హైకోర్టు కొట్టివేయడం అంటే, నాకు తెలిసినంత వరకు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఆ పదవి నుంచి వైదొలిగి ఈ రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి సహకరించాల్సినటువంటి పరిస్థితి. కానీ దౌర్భాగ్యం, దురదృష్టం ఏమిటంటే, ఒక పక్క హైకోర్టు ద్వారా మొట్టికాయలు వేస్తున్నా తాను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేయడం లేదు. అందుకనే ఈరోజు ప్రివిలేజ్ కమిటీ కూడా ఈయన మితిమీరిన జోక్యం, ఈయన వ్యవహారం వల్ల ఆయన పైన ప్రివిలేజ్ కమిటీకి వచ్చినటువంటి నోటీసులు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఇచ్చారో వాటిని విచారణకు స్వీకరించాం. చాలామంది అసెంబ్లీకి పరిధి లేదని, రాజ్యాంగ వ్యవస్థని లేదా ప్రివిలేజ్ కమిటీకి పరిధి లేదని మాట్లాడుతున్నారు. అసెంబ్లీ రాజ్యాంగ వ్యవస్థ, అసెంబ్లీ కోర్టుల పరిధిలోకి రాదు. అసెంబ్లీ కానీ ప్రివిలేజ్ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని రమేష్ కుమార్ గారు రేపు కోర్టులో కూడా ఛాలెంజ్ చేయజాలడం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసుల్ని సాక్షాత్తు పార్లమెంటు స్పీకర్గా ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు నిర్విధ్వంగా తోసిపుచ్చడం జరిగింది. మేము పార్లమెంటు కానీ శాసనసభ కానీ తీసుకునేటువంటి సభా నిర్ణయాల్లో జోక్యం చేసుకునేటువంటి హక్కు కోర్టులోకి లేదు అని చెప్పి ఆ రోజు ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగానికి మూల స్తంభం అనేటువంటి శాసనసభ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తప్పనిసరిగా విచారణ చేపడతాం. విచారణలో వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఎన్నికల కమిషన్గా రమేష్ కుమార్ చేసినటువంటి చర్యల మీద, ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద, ఆయన చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి ప్రవర్తన మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి రమేష్ కుమార్ లాంటి వ్యక్తి ఈరోజు ఆ పదవిలో ఒక్క క్షణం ఉండడం కూడా రాష్ట్ర ప్రజలకు కానీ, ఎన్నికలకు సంబంధించి సాఫీగా సజావుగా జరగాలన్నటువంటి ఎన్నికల నియమావళికి కానీ విఘాతం కలిగించేటువంటి విధంగా తయారైంది. కాబట్టి గవర్నర్ గారు తక్షణమే బర్తరఫ్ చేయడమా, లేదంటే ఆయనకి నేను అనుకోవడం లేదు, నీతి నియమం ఉంది రమేష్ కుమార్ గారు నేను అనుకోవడం లేదు, నీతి నియమం ఉండేటువంటి వాడి 3 రోజులు ఆ పదవిలో కొనసాగడం. కాబట్టి గవర్నర్ అయినా జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కమిషనర్ వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాబోతుంది. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇటువంటి ఎక్కడా కూడా ఒక అక్రమాలకి తెరతీసేటువంటి అధికారిని ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నికల కమిషనర్గా ఎవరం కూడా చూసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి తప్పనిసరిగా రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈరోజు అనుకుంటున్నాడు, కులుకుతున్నాడు, నేను ఎన్నికల కమిషనర్గా ఉన్నాను, ఆయనకి చంద్రబాబు వీళ్ళు అందరూ ఉన్నారని. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రమేష్ కుమార్ గారు సిద్ధంగా ఉండాల్సినటువంటి సందర్భం. కాబట్టి రమేష్ కుమార్ గారు ఈరోజు అనుకుంటున్నారేమో గడిచిపోతుంది, నా హవా నడిచిపోతుంది అని చెప్పి ఏ ఒక్కరు విడిచిపెట్టరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్కరు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అతీతులు కారు. రమేష్ కుమార్ గారు కూడా అతీతులు కాదు. కాబట్టి తప్పనిసరిగా రమేష్ కుమార్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రివిలేజ్ కమిటీకి ఇప్పటికే వచ్చింది. ప్రివిలేజ్ కమిటీ విచారణకి స్వీకరించింది. విచారణ చేపడతాం. వాస్తవాలు వెలుగు చూస్తాయి. తప్పనిసరిగా దీనికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి